హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీజీ మోటార్ ట్రావెలింగ్ వ్లాగ్స్. ఇవాళ మనం ఒక మంచి వీడియో అయితే చేయబోతున్నాం. ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను ఏం చేస్తానని వీడియోస్లో మీరు చూడండి. ఇదైతే ఒక సమ్మర్లో మంచి లొకేషన్ అనొచ్చు. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియోస్. అండ్ అంతవరకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఈ రోజు నేను ఏం చేస్తున్నాను, నా ఏంది ఏం కథ అనేది మొత్తం వ్లాగ్ తీసుకుంటూ మొత్తం చూసుకుందాం. నేనైతే నా ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయాం, వెళ్తున్నాం ఇప్పుడు. చలో. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు చూపిస్తాను. ఆర్య టూలో అల్లు అర్జున్ ఉన్నట్టున్నాడు మచ్చా నువ్వా. వీడు పెద్ద ఎదవా, ఈ మాట నాకు మాత్రం తెలుసు. వీడి గురించి చెప్పి చెప్పి నోరంతా ఎండిపోయింది. వీళ్ళతో పాటుగా నేను ట్రిప్ కి వెళ్ళబోతున్నాను. ట్రిప్ అయితే కంపెనీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రిప్ వచ్చి మా కంపెనీ కండక్ట్ చేస్తుందండి. కంపెనీ గురించి నేను చూపించకూడదు కాబట్టి కష్టం చూపించలేను. అండ్ మేము వెళ్తున్న బస్సులు ఇవే, ఏసీ బస్సులు. ఫస్ట్ టైం ఎక్కుతున్నా, ఎలా ఉంటుందో. మచ్చా రే దీని కూడా బెటరా మచ్చా, ఇసిరి మింగచ్చు కదా నీ బ్యాగ్ కూడా. ఉండు 1 సెకండ్ రే ట్రైపాడ్ ఎత్తుకునిరా. లగేజ్ అయితే బారేసాం లోపల. ఫస్ట్ టైం ఎక్కుతున్నా. కమింగ్ ఎస్. హాయ్ ఫ్రెండ్స్ అంటే కాదు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. జీజీ మోటో ట్రావెలింగ్ వ్లాగ్స్. సీట్ కి మోకాళ్ళకి అసలు గ్యాప్ అనేది లేదు. చాలా ఇబ్బంది పడ్డాం కూర్చోవడానికి మేము. నా లైఫ్ లో ఇది ఫస్ట్ టూర్. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ తో జాలీగా నా ఛానల్ లో ఎక్కువగా ఎత్తనే చూస్తారు మీరు. కంపెనీ నుంచి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుంది. అరగంట లోపల బయట పాటలు పెట్టమంటారు. పాటలు పెట్టున్నావు పెట్టమని రాబా. మన సైంటిస్ట్ బస్సులో 2 hours జర్నీ ఉంటది మా కంపెనీ దగ్గర నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కి. ఈ 2 hours లో చాలా ఫన్ అయితే చేసాము. లైన్ హైవే వాయించేస్తాడు బస్ డ్రైవర్ మాత్రం. ఆల్మోస్ట్ 2 hours జర్నీ తర్వాత అయితే మేము చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నామండి. ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయ్యాం. సక్సెస్ఫుల్ గా గేట్ లో నుంచి ఎంటర్ అయిపోయాను ఎయిర్పోర్ట్ లోపలికి అయితే. ఇక్కడైతే ట్రాలీస్ నీట్ గా అరేంజ్ చేసి పెట్టున్నారు. నీట్ గా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, నీట్ గానే ఉంటది, ఎక్స్పెక్ట్ చేయగలం. గుంపుగా నిల్చుకుంటే కూడా పోలీసులు వచ్చి అడుగుతున్నారు ఎందుకు గుంపుగా నిల్చుకున్నారని. బయట ఇందాక అడిగారు. ఇక్కడే బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు బ్యాగ్ ఇచ్చిన తర్వాత. ఇదిగో నా బోర్డింగ్ పాస్ చూపిస్తా. ఇదే బోర్డింగ్ పాస్ అంట. వీటి గురించి నాకైతే ఐడియా ఏం లేదు. అండ్ ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకైతే ఏం తెలియదు దీని గురించి. ఎయిర్పోర్ట్ లో ఎంత చల్లగా ఉన్నా కానీ చెమటలు పెట్టేస్తున్నాయి ఎందుకో మరి తెలియదు. వీడియో తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఎవరు ప్రైవసీ ఉంటది కదా, మమ్మల్ని ఎందుకు తీస్తున్నావు అని అడుగుతారేమో అని భయం వేస్తుంది. చాలా వీడియోస్ లో అయితే చూసాను నేను. వాళ్ళు చెప్తా ఉంటే నాకు కూడా భయం వేస్తా ఉంది. నన్ను అయితే ఎవరు అడగలేదు.
చూడాలి. ఆ బ్యాచ్ అంతా మొత్తం 76 మెంబర్స్ అందరూ అక్కడ చెక్ ఇన్ చేస్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ లో అట్రాక్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. అట్రాక్షన్స్ అంటే నా వెనకాల వచ్చే అట్రాక్షన్ కాదు, దైలా. ఏం చేస్తున్నావు బా? వాడు ఏదో ఇస్తున్నాడు నీకా? ఏం తీసుకున్నారు? పెట్టుకుంటా అంతనా నువ్వు? హాయ్ బ్రో, మామా బ్రో, హాయ్, హలో. మేసాలు, బుర్ర మేసాలు బాగా తిప్పు. అట్రాక్షన్ ఇది ఒకటేనా, ఇంకేం లేవా? ప్రస్తుతానికి ఇది ఒకటే కనిపించింది. బోర్డింగ్ పాస్ అయితే చూపియాలంటే ఇక్కడ వీడియో మొత్తం చెకింగ్ చేస్తున్నారు, అలా చూపియాలి. ఏ పైలట్ అట్టాటి తిప్పుతున్నావు యా? విమానం ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. విమానం ఎత్తుకెళ్ళిపోతున్నాడు. గో ఆ పక్కకు మెట్రో రోడ్ లో ఎత్తుకెళ్ళిపోతున్నాడు. రోడ్ అంట వద్దు, ఆడంతా విమానాలు పార్క్ చేస్తున్నారు. ఆఫ్ రోడ్ వెహికల్ అంటే అది. యో మెట్రో రోడ్ లోకి ఆడికియా? నా నువ్వు కూడా మెట్రో రోడ్ లోకి ఎత్తుకెళ్తారా? వాడు ఆడికి వెళ్ళిపోతున్నాడు. యో నా ముందర పైకి లేపియా బండి. ఎయిర్పోర్ట్ లో ఇంట్రెస్టింగ్ ఒకటి చూసా నేను, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటిది ఒకటి ఉంటదని. స్మోకింగ్ లాంజ్ అంట. వామ్మో, ఎయిర్పోర్ట్ లో ఇలాంటి ఫెసిలిటీ ఉంటదని అసలు అనుకోలే. స్మోక్ బయటకు రాకుండా మొత్తం అక్రలిక్ షీట్స్ తో క్లోజ్ చేసేసారు. బాబులు ఎవడు కాడు తగ్గట్లా. మా పిల్ల బచ్చినాయల బ్యాచ్లు అందరూ కూడా వేసుకుంటారు స్మోక్ నోట్లో. అదేండి, ఎయిర్పోర్ట్ లో ఉన్న KFC లో ఆర్డర్ పెట్టుకున్నా. సంథింగ్ చిన్న డబ్బా ఒకటి ఇచ్చాడు, 710 రూపాయలు బిల్లు వాయించేస్తున్నాడు. ఏమో చూద్దాం. వీళ్ళ గురించి నాకైతే ఏం తెలియదు. విషయాలు 2 ఒక స్పూన్ ఇచ్చాడు. తందూరి మైనీస్, చిల్లీ సాస్, టమాటో కెచప్స్. ఏంది? చికెన్ పాప్కార్న్ అంట. ఫ్రెంచ్ ఫ్రైస్ దండికి ఇచ్చేసాడు ప్రైస్. ఆకలేస్తున్నా. పెద్ద డబ్బా ఒకటి ఉంది. దీన్ని చికెన్ ఫ్రై వింగ్స్ అనుకుంటా. ఇదైతే బ్రౌనీ. సూపర్ కదా. ఉడకతాంది బ్రౌనీ లావా. లాస్ట్ కెచప్. ఇంకేం లేవు దీనికి. వీటితో సర్ది పెట్టుకోవడమే. ఆకలి భయంకరంగా వేస్తుంది. 700కి ఇదైతే వర్క్ కాదు. ఎయిర్పోర్ట్ లకు వచ్చే ముందు బయట తినేసి రండి, వేస్ట్. నేను తినలా వచ్చేసాం, మాకేం తెలీదు, ఫస్ట్ టైం కాబట్టి. 3 times ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడే KFC అయితే తిన్నాము. ఒక పక్కకి జాల 700 అయింది. అదే రోడ్డు సైడ్ బండి మీద 50 రూపాయలు కడుపు నిండిపోయి ఉంటది ఇద్దరికి. అది కూడా ఆకలి ఏం చేయలేకపోయాము. ఇంకా ఆకలి తినాల్సి వచ్చింది, తప్పదు. తినేసిన తర్వాత సరిపోకపోయేసరికి మా ఫ్రెండ్ ఒక పాట పాడాడు. బా ఏం పాట బాదా? అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, సరిపోదండి. ఎస్కలేటర్ చాలా పెద్ద ఎస్కలేటర్ ఎయిర్పోర్ట్ లో, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లో చాలాసేపు తిరిగిన తర్వాత అయితే మమ్మల్ని బస్సులో అయితే తీసుకెళ్తా ఉన్నారు ఇండిగో ఫ్లైట్ దగ్గరికి. బస్సులో అయితే ఉన్నవే 10 సీట్లు 20 సీట్లు ఉంటాయి, కానీ 50 మందిని ఎక్కిచ్చారు బస్సులో. పైన పట్టారం, లోన లోటారం. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. సక్సెస్ఫుల్ గా ఫ్లైట్ దగ్గరకు అయితే వచ్చాం ఎక్కడానికి. ఇదేమి ఎక్కబోయే ఫ్లైట్. ఎయిర్పోర్ట్ లో కూర్చోంటే తెలియలేదు, కానీ ఇక్కడైతే చాలా ఫ్లైట్లు అయితే ఉన్నాయి. చూడండి, ఇటు సైడ్ అంతా ఇండిగో, వెనక పక్క అంతా ఎయిర్ ఇండియా. చాలా ఫ్లైట్లు అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి అయితే పొగలు రావడం ఇందాకైతే గమనించి, అవి అంత హీట్ ఉంటాయేమో నాకైతే తెలియదు. ఎంట్రన్స్ అయితే పైకి ఇలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఏదో టికెట్ అయితే స్కాన్ చేస్తున్నాడు ఆయన.
డీజిల్ వాసన కంపు కొడతా ఉంది డీజిల్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా, ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. విండో సీట్ ఇస్తే బాగుండబ్బా. నాకు పక్కనైతే ఎవరు సీట్లు లేరు, ఫ్లైట్ అయితే క్లోజ్ చేశారు. మొత్తం విండో సీటు దొబ్బేసా నేనే. విమానంలో పొగలు వస్తున్నాయి. స్పీడ్ 4. స్పీడ్ ఒకసారి పెంచిపోద్దు దొబ్బేడు. బ్లర్ వస్తుంది. స్ట్రైట్ గా అయితే తీసుకెళ్ళట్లా, దానివల్ల క్లారిటీ మిస్ అవుతుంది, ఊగిపోతుంది. లేపేసాడు. వామ్మో ఫస్ట్ టైం. ఆహా సూపర్ లేపాడు అయ్యా. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. కింది ఏం కనపడట్లా, ఇక్కడ ఫ్లాప్స్ మొత్తం బ్లూ స్కై. కిరాకుంది. తక్కువ బడ్జెట్ లో 2000లో కూడా ఫ్లై చేయడానికి ఫ్లైట్స్ అయితే ఉంటాయి. దాన్ని కనీసం అన్న మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. కనీసం 2000లో కూడా దొరకచ్చు. మేబీ రేణిగుంట నుంచి చెన్నై వరకు నాకు దగ్గరలో చెప్తున్నా, అది 2000లో దొరకచ్చేమో. మస్ట్ అండ్ ట్రై, అందరూ ట్రై చేయొచ్చు. వర్త్. ఎక్కడో కనిపిస్తున్నాయి. ఫ్లైట్ లో నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నాను. ఆన్ ది వేలో కాల్లో వెళ్తున్నప్పుడు అయితే విమానం ఊగిపోతుంది. మామూలుగా బస్సులో రోడ్డు మీద వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకోటి సీట్లు అయితే చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నాయి, అసలు బాగాలేదు. అండ్ కూర్చున్న తర్వాత కాళ్ళకి సీట్ కి మధ్యలో గ్యాప్ అనేది అయితే చాలా తక్కువ. ఇంకోటి వచ్చి చెవులు క్లోజ్ అయిపోయినట్టు, చెవులు ఊరికే ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాటర్ అయితే ఇచ్చారు. సిగ్నల్స్ అసలు రావట్లేదు, 0 సిగ్నల్స్. కనీసం ఉంటాయి అనుకున్నాను, అసలు ఏం లేదు. ఎలా అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మేఘాలే నా కాళ్ళ కిందకు వచ్చేసి. విఎఫ్ఎక్స్ ఓన్లీ సినిమాల్లోనే చూస్తారు, రియల్ లైఫ్ లో చూడాలంటే ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి నేనేం చూస్తాను. అర్థం బాగలేదు, తుడిచి కూడా ట్రై చేశాను. మచ్చా అది ఫ్రీ మచ్చా, కాకపోతే మేము ఒక ఐటమ్ తీసుకున్నాం. జస్ట్ ఇది 50 రూపాయల కప్పు, 400 అంట. 50 రూపాయల కప్పు 400 అంట. అది కాస్ట్ ఎక్కువని తెలుసు, వర్త కాదని తెలుసు, కానీ ఫ్లైట్ లో తిన్నామనే ఎక్స్పీరియన్స్ కోసం అయితే మేము తీసుకున్నాం. బొక్క పెట్టుకున్నాం. ఓన్లీ క్రెడిట్ కార్డ్, ఇక్కడ ఫోన్ పే లేదు, క్యాష్ ఉంది. క్రెడిట్ కార్డులు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఎంత తీసుకున్నారో ఇది ఏం తెలియదు. మేమైతే వాళ్ళని అడగలేము, వాళ్ళు ఇంగ్లీష్ పీసులు అయిపోయా, మాకు తెలుగు పీసులు. 3 to 4 minutes వెయిట్ చేయమన్నది. హాట్ వాటర్ పోసింది చికెన్ నూడిల్స్ లో అయితే. సగం మా బాధ అంటాను. అది ఎలా ఉందో తినేస్తాం, ఎందుకంటే 400 పెట్టాను కదా. మాకు ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. టైము 6:15 అయింది. చూడండి సూర్యుడు ఎలా పడుతున్నాడు, కానీ మన కింద ఉంటే ఈ పాటికి చీకటి అయిపోయేది కదా. క్యాబిన్ క్రూని పిలిచి ఏదో ఒకటి అడుగుతాం. ఇక్కడ ఉంది బటన్ అయితే ఇక్కడ ఉంది, దీన్ని వస్తే క్యాబిన్ వస్తారంట. తెలియదు, నేను వాటర్ అయితే అడగదాను పిలిచాను. ఎవరొకరు వస్తారేమో చూద్దాం. ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంగ్లీష్ లేదో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్లో ఏదైతే సెన్సేషన్ ఉండిందో ఇప్పుడు దిగేటప్పుడు అదే సెన్సేషన్, చెవులు మూసుకుపోయి తెరుచుకున్నట్టు కనిపిస్తుంది. అడిగేసి సక్సెస్ఫుల్గా డిసెండ్ అవుతుంది. వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చెక్ చేయండి. You wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this,
I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ లో ఏదేదో మాట్లాడేస్తున్నా, కానీ వర్త్ నాకు ఈ ట్రిప్ అయితే. ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకైతే ఇది నార్మల్ గా ఉండొచ్చేమో, ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, నాకైతే చాలా బాగుంది. ఫ్లైట్ అయితే బాగా ఎంజాయ్ చేశాను, సూపర్ గా అయితే వచ్చినాయి వీడియోస్, రిజల్ట్స్ అయితే మీరు ఈ పాటికే చూసే ఉంటారు. సక్సెస్ఫుల్ గా ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అయిపోయాము, రీచ్ అయ్యాం, హ్యాపీ. సేఫ్ గా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు పైలట్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిన వెంటనే మాకు ఇలాంటి ట్యాగ్లు ఏవో ఇచ్చారు. నేను డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఒక కార్ నెంబర్ ప్లేట్ అయితే చూసాను, ఇదేదో డిఫరెంట్ గా ఉంది, ఇది ఏందో మీరు ఒకసారి కామెంట్ లో తెలపలేరు. నా వెనకాల ఉంది కదా అదే, నేను ఎక్కువ ముందరకైతే వెళ్ళలేను. చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి చాలా ఫన్ అయితే ఉన్నింది, ప్రతి మూమెంట్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. నేను క్యాప్చర్ చేసే లోప ఆ ఫన్ అయిపోతుంది. క్యాప్చర్ చేసిన వాటికంటే చాలా బెస్ట్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, క్యాప్చర్ చేసినవి అయితే నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎయిర్పోర్ట్లో దింపిన తర్వాత మమ్మల్ని అయితే ఈ క్యాబ్లో తీసుకొని మా రిసార్ట్ దగ్గరకు అయితే తీసుకెళ్తున్నారు మా కంపెనీ వాళ్ళు. నైట్ టైము బయట విజిబిలిటీ ఏం లేదు, అసలు ఏం కనపట్ల. క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేసా కానీ అసలు ఏం తెలియట్లేదు. నైట్ టైము మొత్తం బాగుంటుందని నేను అనుకున్నాను, అసలు డొల్ల మొత్తం ఏం బాగా, అసలు నాకు కూర్చున్న సీట్లో ఏం కనపడలేదు యాక్చువల్లీ. మాకు మా రిసార్ట్లో ఫుడ్ అయితే పెట్టారు, ఎవరికి నచ్చిందా వేసుకున్నారు. నాకైతే హెవీగా ఏం తినబుద్ధి అవ్వలేదు, అందుకే రోటీ చికెన్ కర్రీతో కానిచ్చేసాను. రూమ్కి రావడం జరిగింది, నేను డిన్నర్ చేయడం జరిగిందండి. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అండ్ రూమ్ అయితే కంపెనీ వాళ్ళు అలాట్ చేశారు, ఎక్సలెంట్ రూము. రూమ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. డే 1 మనం ఎక్కడికి వచ్చాం ఇంతవరకు రివీల్ చేయలే కదా, ద లవ్ ప్యారడైజ్ గోవా. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చాము. రూమ్ ఎలా ఉందో మీకు ఇప్పుడు మొత్తం 360 చూపిస్తాను. బెస్ట్ రూము, రిసార్ట్స్ పేరు అయితే నాకు అసలు తెలియదు, ఫెయిర్ ఫీల్డ్ బై మ్యారియోట్. రూము పొద్దునైతే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, చూపిస్తా మీకు రూమ్ ఎలా ఉందని ఇప్పుడే. అండ్ పొద్దున వ్యూ ఎలా ఉందో చూపిస్తా. అక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది పక్కన. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్ వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. మా వాళ్ళు వచ్చారు, గలీజ్ చేసి దొబ్బారు, రేషో అంటే ఎమర్జెన్సీ. అండ్ బెడ్ ఉంది భయ్యా, మామూలు బెడ్ కాదు ఇది. ఆహా, లైట్లు చాలా డీసెంట్గా ఉన్నాయి, ఏదో స్మార్ట్ ఫ్యాను. ఇంకోటి హైలైట్ ఏంటంటే లాకర్ ఇచ్చారబ్బా, లాకర్ ఇచ్చారు, ఇస్త్రీ పెట్టి ఇచ్చారు. పోయేటప్పుడు స్కామ్ ఇది. అండ్ ఇది ఏందో నాకైతే తెలియదు, తెలిస్తే మీకు కామెంట్లో చేయండి. ఓ, ఇస్త్రీ చేసుకోవడానికి బల్లంట. లాకర్ ఒకటి ఇచ్చారు, కింద దుప్పట్లు ఎక్స్ట్రా పెట్టినారు. అండ్ ఈ కటన్స్ తీస్తే స్విమ్మింగ్ పూల్ వ్యూ పాయింట్ ఉంటుంది. బ్యూరోకి అయి ఉండొచ్చు. టీవీ మొత్తం నెట్ఫ్లిక్స్ అన్నీ అవైలబుల్. ఇక్కడ కెటిల్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అండ్ గ్రీన్ టీ అండ్ లైమ్ టీ సంథింగ్ బ్రూ ఇచ్చారు, పాల్ పౌడర్ ఇచ్చారు, అండ్ ఇది షుగరు 2 cups. ఇది నాకు తెలిసి షూ లేస్లు పెట్టుకునేదో లేదా చెత్త వేసుకునేదానికి అండ్ కూర్చునేదానికి. ఇది ఎందుకంటే ఇదే నాకు తెలిసి దాన్ని పెట్టి ఐరన్ చేసుకోవడానికి ఇదే అనుకుంటా. బెడ్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ మై రూమ్. పొద్దునకి ఇంకా నీట్గా చూపిస్తా, డే 2లో చూద్దాం. అంతవరకు ఉంటాను, టేక్ కేర్, బాయ్.